హలో ఎవ్రీవన్. అంతా ఆదిపురుష్ 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 మొత్తం ఆదిపురుష్ గురించే మాట్లాడుతున్నారు. చాలామంది మూవీ చూసేశారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో రివ్యూ ఉంది, దాన్ని చూసి చూడాలా వద్దా అనేది మీరు కన్సిడర్ చేసుకోండి. చూసేసిన వాళ్ళ కోసం ఓటీటీలో ఏమైనా రికమెండేషన్స్ ఉన్నాయా అంటే ఎస్, వీ హ్యావ్ కమ్ బ్యాక్ విత్ రికమెండేషన్స్. డూ వాచ్ టిల్ ది ఎండ్ అండ్ మీ ఈ లిస్ట్లో మీకు నచ్చిన మూవీ అంటే కమెంట్ చేయండి. బిఫోర్ వి స్టార్ట్, తెలుగు సినిమాలు మాత్రమే చూసే వాళ్ళ కోసం మై సిన్సియర్ రిక్వెస్ట్, మేము సజెస్ట్ చేసే కొన్ని మూవీస్ మేము చూసి మాకు నచ్చితేనే మేము ఆ రివ్యూస్ పెట్టడం కానీ లేదా మీకు సజెస్ట్ చేయడం కానీ చేస్తున్నాం. సో ఏదో కొన్ని వేరే లాంగ్వేజెస్ లైక్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ కూడా ట్రై చేయండి అబ్బా. మరీ అంత కష్టంగా ఏమి ఉండదు, ట్రై చేయండి. అండ్ అవ్వకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ దట్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ తెలుగు ఫిల్మ్స్ అగైన్ కదా. ఆన్ దాట్ నోట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, PS2 అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు డోంట్ మిస్ ఎ సెకండ్ పార్ట్. ఒక క్లోజర్లా ఉంటుంది, కాస్త లెందీగా ఉంటుంది మూవీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ ఆల్సో మన ఛానల్లో నేను థియేటర్లో చూసి నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేశాను, రివ్యూ ఉంది మన ఛానల్లో. డూ వాచ్ దాట్. లైక్ ఐ సెడ్, సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. నెంబర్ 2, దాహద్. దిస్ ఇస్ అ సీరియల్ కిల్లర్ స్టోరీ. ఐ నో వచ్చి చాలా రోజులు అయిందని మీకు కూడా తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో అండ్ తెలుగులో కూడా ఉంది. ఇందులో మెయిన్ లీడ్ వచ్చి ఒక లేడీ ఇన్స్పెక్టర్ ప్లేడ్ బై సోనాక్షి సిన్హా. మనం తన క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తాం. అండ్ ఆల్సో తను ఒక లోవర్ క్యాస్ట్ పర్సన్ అండ్ తను ఫేస్ చేసే ఇబ్బందులు కూడా బాగా చూపించారు విత్ హర్ క్యారెక్టర్. అండ్ షీ డిడ్ హర్ రోల్ రియలీ వెల్. సోనాక్షి సిన్హా అంటే అదే భయ మన దబంగ్, హిందీ దబంగ్ ఉంది కదా, అందులో ఉన్న హీరోయినే. బట్ దిస్ ఈస్ అ కంప్లీట్లీ ఫ్లిప్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తా. అండ్ ఐ వుడ్ రికమెండ్ యూ టు వాచ్ ఇట్ ఇన్ హిందీ. తర్వాత మీ ఇష్టం, మీరు తెలుగులోనే చూడొచ్చు, ఇట్ ఈస్ అవైలబుల్. బట్ ఐ వుడ్ సజెస్ట్ వాచ్ ఇట్ ఇన్ హిందీ. సో నెంబర్ 3, ఇది మాత్రం మార్వెల్ మూవీ లవర్స్ కోసం. వెరీ లేటెస్ట్గా సీక్రెట్ ఇన్వేషన్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది భయ, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెనస్డే వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ న్యూ ఎపిసోడ్. ఇట్ ఈస్ ఓకేష్. అంటే ఎందుకు ఓకేష్ అంటున్నానంటే ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కదా, సో వీ కెనాట్ కమ్ టు ఎనీ కన్క్లూజన్. కానీ ఫోర్గ్రౌండ్ సెటప్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. యాజ్ యూజువల్గా మార్వెల్ కాబట్టి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. మార్వెల్ గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఇదంతా ఏం అర్థం కాదు భయ. సో ప్రిమైస్ కోసం కనీసం 2018లో వచ్చిన ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ నుండి స్టార్ట్ చేయాలి. మీరు అక్కడి నుంచి సీక్వెన్స్లో మూవీస్ అన్నీ చూసుకుంటూ రావాలి. ఇఫ్ యూ లైక్ సూపర్ హీరో మూవీస్ అండ్ ఓపిక ఉంటే, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ వాచ్ ఆల్ దీస్ మార్వెల్ మూవీస్. లిస్ట్ అంతా కావాలి అన్నా, లేదా ఈ లిస్ట్ అంతా సినిమాలని మనం చూడలేము, ఒక వీడియోలో ఏమన్నా కొంచెం స్టోరీ అంతా డిస్కస్ చేయగలరు అని కమెంట్స్ చేస్తే, దెన్ మేబీ వీ కెన్ డూ అ వీడియో ఆన్ దట్. సో మూవింగ్ ఆన్. నెంబర్ 4, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. ఇది ఒక హిందీ మూవీ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. హిందీ అనగానే స్కిప్ చేసేయద్దు గైస్, దిస్ మూవీ ఈజ్ రియలీ వర్త్ యువర్ టైమ్. యాక్చువల్లీ నాట్ జస్ట్ దిస్, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 బోత్ ఆర్ హిందీ. 5 ఇస్ సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. ఈ 2 మూవీస్ కూడా మెజారిటీ విల్ బీ కోర్ట్ రూమ్ డిస్కషన్స్. అంటే లైక్ చటర్జీ వర్సెస్ నార్వే ఈజ్ అ మదర్స్ స్ట్రగల్ టు గెట్ బ్యాక్ హర్ చిల్డ్రన్. రాణి ముఖర్జీ ప్లేస్ టిపికల్ బెంగాలీ మదర్ trying to settle down in Norway. As a housewife, she tries to settle down. Literally చింపేసింది బై క్యారెక్టర్ని. ద హోల్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మదర్ చైల్డ్ రిలేషన్. డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మనం వకీల్ సాబ్ ఇవన్నీ చూస్తున్నాం కదా, కోర్ట్ రూమ్ డ్రామాస్, ద సేమ్ లెవెల్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం అదే ఉంటుంది. ఇట్ విల్ బి రియలీ గుడ్. నౌ మూవింగ్ ఆన్ టు నెంబర్ 5, ఇందాక చెప్పినట్టుగానే సిర్ఫ్ ఏక్ బందా. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద తీసిన మూవీ, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, ఆర్ ఇంకా బెటర్గా చెప్పాలంటే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. ఇలా ట్రూ ఈవెంట్స్ అని చెప్పి చాలా సినిమాలు వస్తున్నాయి కదా ఈ మధ్య, బట్ దిస్ స్టాండ్స్ అవుట్. ఎందుకంటే ఇది ఒక చాలా సెన్సిటివ్ రిలీజియస్ థింగ్ మీద వచ్చిన మూవీ. డెఫినెట్గా మిస్ అవ్వదు భయ్య. ఓకే, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే, ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో దేర్ విల్ బి స్టార్స్, హీరోస్, అండ్ దెన్ దేర్ విల్ బి యాక్టర్స్. యాక్టర్స్ అంటే వీళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా అబ్బా ఏం చేశాడు రాయడు, అబ్బా యాక్టింగ్ సూపర్ కదా, అసలు ఈ క్యారెక్టర్ని ఇంకొకళ్ళు ఎవరు చేయలేరబ్బా అన్నట్టు ఉంటుంది. సేమ్ ఇప్పటికిప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చే పేర్లు సత్యదేవ్, ప్రకాష్ రాజ్ గారు, అండ్ ఈవెన్ రావు రమేష్ గారు కూడా. అలాగే హిందీలో మనోజ్ బాజ్పేయి. ఎనీ మూవీ దట్ యూ టేక్ అవుట్ ఆఫ్ హిమ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ హీ జస్ట్ జెల్స్ ఇన్ టు ఇట్. అమేజింగ్ పర్ఫార్మర్. ఈ మూవీలో కూడా హీ ఈజ్ ద లాయర్
అండ్ కోర్ట్ రూమ్లో ఆయన చేసిన యాక్టింగ్ ఆసమ్ అసలు. ఐ మీన్ నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ మ్యాన్. అసలు ఈ సినిమా ఇంకొకరు చేస్తారు, ఐ మీన్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ సమ్వన్ డూయింగ్ దిస్. మళ్ళీ చెప్తున్నా, హిందీ అని ఇగ్నోర్ చేయొద్దు. డూ వాచ్ ఇట్, ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ZEE5. డెఫినెట్గా నచ్చుతుంది భయ్య. కోర్ట్ రూమ్ డ్రామాస్ ఆర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ ఇన్ దేర్ ఓన్ వే. నెంబర్ 6, విడుదల పార్ట్ 1. ఇది ఒక వెట్రిమారన్ మూవీ. ఫర్ పీపుల్ హూ నో దిస్ నేమ్, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒక్కసారిగా వెట్రిమారన్ అని చెప్పిన వెంటనే హ్యాపీగా వెళ్ళి చూసేస్తారు ఈ పేరు గురించి తెలిసిన వాళ్ళు. ఎందుకు అంటే యాక్చువల్లీ ఆయన మూవీస్ అన్నీ కూడా వెరీ క్లోజ్ టు రియాలిటీ అండ్ పోలీస్ బ్రూటాలిటీ గురించి చాలా బాగా అండ్ రియలిస్టిక్గా చూపిస్తారు భయ్య. నేను మన ఛానల్లో చాలాసార్లు పదే పదే చెప్పిన మాట ఏంటంటే, ఒక కమెడియన్ ఆర్ కామెడీ చేసేవాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ అయినా దే ఆర్ లైక్ పర్ఫార్మర్స్. యాక్చువల్లీ ఐ వుడెంట్ కాల్ దెమ్ కమెడియన్స్ ఆర్ మేకింగ్ కామెడీ. వాళ్ళు పర్ఫార్మర్స్. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అలవోకగా చేయగలిగేది కమెడియన్స్ ఫర్ ష్యూర్. ఈ మూవీ దానికి ఇంకొక ఎగ్జాంపుల్. సూరి, ఈ పేరు తెలియదేమో కానీ స్క్రీన్ మీద వస్తున్న పర్సన్ తెలుసు కదా. ఎస్, హీఈస్ ద మెయిన్ లీడ్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ దిస్ మూవీ. సినిమా మొత్తం డ్రైవ్ చేసేది ఇతని క్యారెక్టర్తోనే. విజయ్ సేతుపతి అన్నారు కానీ ఆల్మోస్ట్ ఒక గెస్ట్ రోల్ లాగా. మేబీ సెకండ్ పార్ట్లో హీల్ హ్యావ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. డూ వాచ్ ఇట్. తెలుగులో కూడా ఉంది, ZEE5లోనే ఉంది. ఈ మూవీకి ఇంకో ప్రత్యేకత ఉంది భయ్య. ఫస్ట్లో వచ్చే ట్రైన్ యాక్సిడెంట్ సీన్ బ్రిలియంట్గా పిక్చరైజ్ అండ్ డైరెక్ట్ చేశారు వితౌట్ ఎ కట్. ఆల్మోస్ట్ 10 నిమిషాల పాటు సీన్లో ఎక్కడ కూడా కట్ ఉండదు. కావాలంటే వెళ్ళి క్లియర్ కట్గా మీరు ఎక్కడైనా కట్ కనిపిస్తుందేమో చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాట్స్ ఆఫ్ టు వెట్రిమారన్స్ విజన్ అండ్ ఇట్ వాస్ డెలివర్డ్ ఆన్ స్క్రీన్. ప్రస్తుతానికైతే ఈ మూవీస్ కవర్ చేయండి భయ్య. ఏవి నచ్చే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అతి త్వరలో మళ్ళీ ఇంకొన్ని రికమెండేషన్స్తో మీ ముందు ఉంటాం. అలాగే మా వీడియోస్ ఆర్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని షేర్ చేయండి భయ్య. మీరు నలుగురికి చెప్పండి, ఆ నలుగురిని ఇంకో నలుగురికి చెప్పమనండి. అలాగే కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి వీడియోస్ కింద. థ్యాంక్ యూ.